జగిత్యాల పాత్రికేయులకు నమస్కారం. నిన్న జగిత్యాల మీటింగ్లో కేసీఆర్ గారి మాటలు, కేసీఆర్ గారి స్పీచ్ కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుంది తప్ప పస్స లేదు. ఆయన మాటల్లో వాస్తవికత లేదు. పాత చింతకాయ పచ్చడ, పాత ముచ్చట్లు, పిట్ట కథలు, ఉత్త మాటలు తప్ప కేసీఆర్ దాంట్లో విషం జిమ్మేటువంటి అంశాలు తప్ప విషయం లేదు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు మేము కేసీఆర్ను సూటిగా అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు మీకు మీరే ఆపాదించుకుంటూ, మీకు మీరే కొన్ని పదాల్ని వ్యక్తీకరించుకుంటూ మా ముఖ్యమంత్రిని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని నిండు నూరేళ్ళు హాయిరు ఆరోగ్యాలతో ఉండాలి, ప్రతిపక్ష నాయకునిగానే ఉండి మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని చూడాలని భగవంతుని నిరంతరం ప్రార్థిస్తూ ఉంటాడు. కానీ నీకు నువ్వే ఆపాదించుకునేటువంటి ఒక పనిలో పడ్డావు. ఈరోజు మేము సూటిగా కేసీఆర్ని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం గురించి మళ్ళీ పాత కథలే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అలిశెట్టి ప్రభాకర్ని తీసుకున్నాం. అలిశెట్టి ప్రభాకరు కవితను నువ్వు మాట్లాడుతూ అలిశెట్టి ప్రభాకరు సాహిత్యాన్ని తీసుకొచ్చింది. అలిశెట్టి ప్రభాకర్ రాతలన్నీ కూడా మీ యొక్క దొరగడిల్ని బద్దలు కొట్టడం కోసం, ఆనాడు జగిత్యాల జయత్రయాత్ర జరిగినా, సిరిసిల్ల ఉద్యమాలు జరిగినా మీ దొరల గడిలు బద్దలు కొట్టడం కోసం జరిగినటువంటి ఉద్యమాలే. ఆ ఉద్యమాల ప్రేరణతో, చైతన్యంతో వచ్చినటువంటి కవే అలిశెట్టి ప్రభాకర్. నిజంగా ఆయనను కోడి చేస్తూ నువ్వు మాట్లాడుతున్నావంటే ఆయన అమరుడై ఎక్కడుండో కానీ ఆయన ఆత్మ కూడా ఘోషిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. కేసీఆర్ గారు ఈరోజు అవమానాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలో నీ అవమానాల సంఖ్య చెప్పుకుంటూ పోతుంటే, నువ్వు అవమానించినటువంటి వాళ్ళ సంఖ్య చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా, చెబితే మహాభారతం అంతా. నెంబర్ 3గా తమ్ముడు అని చెప్పుకోబడినటువంటి, ఆర్థికంగా పార్టీని కాపాడినటువంటి ఈటెల రాజేందర్కు ఏమాత్రం గౌరవం ఇచ్చినావు? ఆ తర్వాత విజయశాంతికి నా చెల్లెలని చెప్పేసి ఎలాంటి గౌరవం ఇచ్చడం అనేది తెలంగాణ సమాజానికి తెలియదా? నాగం జనార్దన్ రెడ్డిని ఏం చేసినావు తెలంగాణ సమాజానికి తెలియదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నా అన్నా అని పిలిచినటువంటి నాయన్ నరసింహారెడ్డి అమరుడు అయిన తర్వాత నాయన్ నరసింహారెడ్డికి జరిగినటువంటి అవమానం ఏందో తెలియదా? ఒక్క నాయన్ నరసింహారెడ్డే కాదు, ఒక్క విజయశాంతే కాదు, ఒక ఈటల రాజేందరే కాదు, రవీంద్ర నాయక్ అయితే దుమ్మెత్తి పోసిపోయింది కదా తెలంగాణ భవన్ మీద. తెలంగాణ ఉద్యమంలో సర్వం త్యాగం చేసినటువంటి వాళ్ళు, జైలుకు పోయినటువంటి వాళ్ళు, దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు అనేక మంది సర్వం త్యాగం చేసినటువంటి వాళ్ళు ఏ మేరకు గౌరవం ఇచ్చినటువంటి పార్టీలో కనీసం మాట్లాడినవా? నువ్వు ఆత్మగౌరవాల గురించి నువ్వు నీతులు చెప్తే ఎట్లా కేసీఆర్ గారు? ఈరోజు నిజంగా నిండు అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ గారు మీరు తెలంగాణను ఒక వడ్డించిన విస్తారిలా, ఖజానాతో కూడుకున్నటువంటి తెలంగాణను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టినాను, ఈరోజు 2 సంవత్సరాల్లో ఇది ఆగమైందని గుండె మీద చేసుకొని చెప్పగలుగుతావా కేసీఆర్ గారు మీరు? ఈరోజు నువ్వు అనేక రకాల అభిమానాల్ని, ప్రేమల్ని, ఆప్యాయతల్ని ఒలకపోస్తా ఉన్నావు. ఈరోజు మనుషుల విలువ ఏ మేరకు తెలుసు మీకు? రాజయ్యను నిర్దాక్షిణంగా తీసేసినావు, అవమానించినావు. రాజయ్యని ఎందుకు తొలగించినావు ఈరోజు చెప్పగలిగినవా? ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు తెలంగాణకు? మీరు
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాతో నేను నీళ్ళు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పినావు. ఈరోజు నువ్వు నీళ్ళు ఇస్తే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో నువ్వు ఇంటింటికి నల్లాతో నీళ్ళు ఇస్తే ఈ 2 సంవత్సరాలనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలా గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ రావట్లేదు అంటున్నావు. నువ్వు ఇంటింటికి నల్లాతో నీళ్ళు ఇచ్చినట్టుంటే, చివరి ఆవాసం వరకు ఇచ్చినట్టుంటే ఎన్ని గ్రామాలకు ఇచ్చినావో నా నియోజకవర్గానికి రా, బహిరంగ విచారణ చేద్దాం. బహిరంగ చర్చకు నేను రెడీ. మా నియోజకవర్గంలో ఒక్క విలేజ్లన్నా ఇంటింటికి నల్లాతో నువ్వు నీళ్ళు ఇచ్చినట్టు ఉండుంటే, ఒక్క విలేజ్ అన్నా పర్ఫెక్ట్గా ఒక విలేజ్లో ఇంటింటికి నల్లాతో నువ్వు నీళ్ళు ఇచ్చినట్టుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. మీరు రండి. మీరు వస్తారా, మీ కొడుకు వస్తాడా, ఎవరు వస్తారో రండి. అంటే ఎన్ని అబద్ధాలు నువ్వు చెప్తుంది? జీవితం అంతా అబద్ధాలు చెప్పడమేనా? జీవితం అంతా అసత్యాలు చెప్పడమేనా? జీవితం అంతా ప్రజల్ని తప్పుదోవ పట్టియటమేనా? ఇలా గొర్రెలు చేపల గురించి మాట్లాడుతున్నావు. గొర్రెల స్కామ్ ఏందో తెలంగాణ సమాజానికి తెలియదా? చేపల స్కామ్ ఏందో తెలంగాణ సమాజానికి తెలియదా? ఇవాళ గొర్రెల స్కాము, లిక్కర్ స్కాము, చేపల స్కాము, ప్రతి దాంట్లో ప్రతి స్కీములో స్కామ్ అయినా, దళిత బంధు స్కాము. కేసీఆర్ ప్రభుత్వం అంటేనే స్కీములు అనేటువంటి పద్ధతుల్లో నడిచింది తప్ప ఎక్కడ పారదర్శకత ఉంది? ఎక్కడ పారదర్శకంగా నడిచింది? నువ్వు కట్టినటువంటి బిల్డింగ్లతో సహా, అమరవీరుల స్తూపంతో సహా దేంట్లో అవినీతి లేనిది? అవినీతికి కేరాఫ్ కేసీఆర్ కుటుంబం అనేటువంటి పరిస్థితి దేశం మొత్తం చూసింది. తెలంగాణ సంతోషం లేదంటున్నాం. డిసెంబర్ మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, ప్రగతి భవన్ మినప కంచె బద్దలవుతున్నప్పుడు తెలంగాణ సమాజం మొత్తం పండుగ చేసుకుంది కదా. తెలంగాణ సమాజం మొత్తం ఆనందంగా ఉంది కదా. ఇది చూసి ఓర్వలేకపోతున్నావా? ఈరోజు తెలంగాణ సమాజం ఇంత గొప్పగా ముందుకు పోతాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ సమాజాన్ని ఇంత గొప్పగా నడుపుతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం. ఈరోజు ఏం చేసిండు రేవంత్ రెడ్డి అంటున్నావు? కనిపిస్తలేదా? ఉచితంగా బస్సు, ఆడబిడ్డల ప్రయాణం కనిపిస్తలేదా? రేషన్ కార్డులు కనిపిస్తలేదా? సన్న బియ్యం కనిపిస్తలేదా? ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తలేదా? ఏంది నీకు? నీ బాధ ఏంది? ఈరోజు ఇన్ని పథకాలు, ఇన్ని స్కీములు చేస్తూ ఉంటే ఎందుకు నీకు అంత అక్కసు? అనేక సూక్తులు, సామెతలు ఒక్కనే బయలుదేరినా అసలు తెలంగాణకు నువ్వే సృష్టికర్త అన్నట్టు బెల్లి లలిత అమరత్వంతో స్టార్ట్ అయినటువంటి తెలంగాణ ఉద్యమం, గద్దర్తో స్టార్ట్ అయి భువనగిరిలో తెలంగాణ మహాసభ నాయకత్వంలో అనేక మంది అమరులైనరు, అనేక మంది బలిపీఠం ఎక్కిర్రు, బలిదానం అయినరు. కేశవరావు జాదవ్ నాయకత్వంలో తెలంగాణ ఐక్య వేదిక పెట్టేసి అనేక త్యాగాలు చేసిర్రు. ఈ త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ ఉద్యమం నడిచింది. ఈ బలిదానాల మీదనే తెలంగాణ వాదం బతికింది. బతికున్న తెలంగాణ వాదాన్ని, తెలంగాణ నినాదాన్ని నువ్వు వచ్చి కబ్జా చేసి, సందర్భం వచ్చినప్పుడల్లా, ఉద్యమం ఆగిపోయినప్పుడల్లా ఉస్మానియా యూనివర్సిటీ గర్జించింది, సకల జనులు గర్జించిండ్రు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేసినప్పుడు మళ్ళీ లేచి వచ్చినావు తప్ప ఎక్కడ ఆగకుండా ఉద్యమాన్ని నడిపినటువంటి దాఖలాలు ఏడున్నాయి? ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు మూలంగా అవమానపడ్డటువంటి వాళ్ళలో నేను కూడా ఒకరిని. నన్ను కూడా నువ్వు నిన్న జీవన్ రెడ్డి గారిని ఏ విధంగానైతే చెప్పినావో, ఎన్నికల్లో నాకాడికి కూడా వచ్చేసి మంచి పదవి ఇస్తా, పెద్ద పదవి ఇస్తా అని చెప్పినావు. నేను ఓడిపోయిన తర్వాత 20 సార్లు నీకు దండం పెట్టిన సభ్యత్వం వేయలేదు, 20 సార్లు దండం పెట్టిన పార్టీ మెంబర్షిప్ వేయలేదు. నువ్వు విలువల గురించి, నువ్వు గొప్పతనం గురించి మాట్లాడితే ఎట్లా?
జీవన్ రెడ్డి గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 3 రోజుల ముచ్చటనేది తర్వాత ఫామ్ హౌస్ గేట్లు తెరుచుకో, ప్రగతి భవన్ ఇక్కడ ఉండేటువంటి బంజరాయిల్స్లు ఉన్న ఇల్లు గేట్లు తెరుచుకో. నేను ఎందుకు వచ్చింది రా అని బాధపడవలసినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ముందు బాగానే స్వర్గం చూపిస్తారు, అక్కడ పోయిన తర్వాత ఏముండదు. కాబట్టి కేసీఆర్ గారికి మేము చెప్తా ఉన్నాను, మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా హైడ్రా గురించి మాట్లాడుతున్నాం. మేము మా మీడియా మిత్రులకు ఇలా హైడ్రా సంబంధించి నువ్వు వచ్చేది లేదు, ఎత్తేసేది లేదు. హైడ్రా నేను వస్తే ఎత్తేస్తా. ఏడుకు వచ్చేది నువ్వు? ఇంకా మున్సిపాలిటీ ఎన్నికలు చూస్తేవి, గ్రామ పంచాయతీ ఎన్నికలు చూస్తేవి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రుచి చూస్తేవి, కంటోన్మెంట్ రుచి చూపించిరి, పార్లమెంటులో గుండు సున్నా చేసిరి. నీ పార్టీ ఇంకా బతికి బట్టగట్టేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నాయకత్వాన్ని విశ్వసించడం కాదు కదా, నమ్మటం కాదు కదా. మీరు రావాలని ఎవరు కోరుకుంటలేరు, మీరు అట్నే రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నారు. మీరు సంతోషంగా రెస్ట్ తీసుకోండి. పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి పైన, పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పైన ఎందుకు విషం చెబుతున్నారు మీరు? ఎందుకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు మీరు? ఎందుకు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు మీరు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఫస్ట్ ఏదో ఊహా అన్నారు, తర్వాత మీ ఉపన్యాసం చూసిన తర్వాత ఒక్కరన్నా చప్పట్లు కొట్టిరా? ఒక్కరన్నా నువ్వు ఏంది ఇది పాత చింతకాయ పచ్చడంతా చెప్తుండు, ఏదో కొత్త చెప్తాడు అనుకున్నాం, కానీ అంత పాత ముచ్చటే కదా అని చెప్పేసి ఇదైతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తాం. కేసీఆర్ గారు మీరు ఈరోజు ఆనాడు హైదరాబాద్ నగరంలో వర్షాలు వచ్చి నాలాలు ఇవన్నీ కూడా ఇదైతున్నటువంటి క్రమంలో మీరు మాట్లాడినటువంటి మాటల్ని ఇలా నేను మీడియా మిత్రులకు వినిపిస్తాను. 28,000 అక్రమ కట్టడాలైంది. హైదరాబాద్లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో అనుమతించబడి. నంబర్ 1. కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఎప్పుడైతే రిపోర్ట్ చేసిన సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. ఇది కేసీఆర్ మాటలు. కూలుస్తున్నప్పుడు మీడియా కూడా పాజిటివ్గానే మేము కూల్చింది కరెక్ట్ అని చెప్పేసి రాయమని చెప్పేసి ఆనాడు చెప్తాడు. ఈనాడు మూసి అనేటువంటిది ఒక విషపూరితమైనటువంటి నదిగా మారింది. నల్లగొండ రంగారెడ్డి జిల్లా ప్రజల పాలిట అది ఒక శాపంలాగా మారింది. అది ఒక పాపంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు మంచి చేయాలి. నల్లగొండ జిల్లా ప్రజలు నెకరికల్లు, మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడెం వరకు కూడా ఈ మూసి నీళ్ళ మీదనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటారు. ఈ మూసి నీళ్ళల్లో వచ్చినటువంటి పంట విషపూరితమైనటువంటి పంటగా ఉంటుంది. దీన్ని ప్రక్షాళన చేసి నల్లగొండకు మంచి నీళ్ళు ఇవ్వాలి, హైదరాబాదుకు ఈ మురికి వాసనను తొలగించి ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే, ముఖ్యమంత్రి గారు ఈ ప్రయత్నం చేసి సక్సెస్ వైపుగా ముందుకు పోతా ఉంటే ఆయనకు మంచి పేరు వస్తుందని చెప్పేసి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఓర్వలేక ఇలా నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నావు. హైదరాబాదులో హైడ్రా వచ్చిన తర్వాత 60,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడింది నిజం కాదా? 60,000 కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడినప్పుడు మీ అనుచరులు కానీ, మీ బినామీలు కానీ అందులో ఆస్తులు కోల్పోయిందనే బాధనా నీకు? ఏంది నీ అక్కసు? ఏంది నీ ఇబ్బంది? ఏంది నీ బాధ? ఇలా మంచి చేద్దామంటే చేయనియవు. నువ్వేదో తెలంగాణను మొత్తం ఉద్ధరించినట్టు 3 ఎకరాల భూమి అన్నావు, ఇవ్వకపోతే
నిరుద్యోగ వృత్తి అంటే ఇవ్వకపోతేవి, ఇంటికో ఉద్యోగం అన్నవి ఇవ్వకపోతేవి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నవి ఇవ్వకపోతేవి. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ 10 ఏళ్లలో ఎగవేతలు అని చెప్పుకుంటూ పోతే, ఆయన ఎగ్గొట్టినే చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము సూటిగా కేసీఆర్ గారికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, మంచి చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి పైన, మంచి చేస్తున్నటువంటి మా ప్రభుత్వం పైన నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్ద మనిషిగా నీ గౌరవం పోగొట్టుకోకని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి తప్పుడు సమాచారంతో, తప్పుడు ఇన్ఫర్మేషన్తో ఇప్పుడే మిమ్మల్ని ఏదో ప్రజలు ఆహ్వానిస్తున్నట్టు, ప్రజలంతా మిమ్మల్ని కోరుకుంటున్నట్టు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు 2023 ఎన్నికల్లో నిన్న ముంచిర్రు. రేపు వాళ్ళ మాటలు వింటే భవిష్యత్తులో మీకు ప్రతిపక్ష హోదా కాదు కదా, గుండు సున్న అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు విజ్ఞతతో ఉండండి, విజ్ఞత ప్రదర్శించండి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక విజన్ 47తో ముందుకు పోతున్నటువంటి ఒక మంచి అంశాలకు మీరు మద్దతు ఇవ్వండి, నిర్మాణాత్మక సూచన ఇవ్వండి. కానీ పెద్ద మనిషిగా మీరు మీ అక్కాసును, మీ యొక్క విషపీరితమైనటువంటి పదజాలాన్ని వాడొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం.